అండి. ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎమోషనల్గా కూడా ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇమాన్యుల్ ఏవి అయితే వేస్తారనమాట. అది చూసిన ఇమాన్యుల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడుస్తారనమాట. ఫ్యాన్స్కి అయితే మంచి గట్టి మాట అయితే ఇచ్చేస్తారనమాట. ఏమి ఇచ్చింది ఏందనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇమాన్యుల్కి అయితే ఏవి అయితే ప్లే చేశారనమాట. ఫస్ట్ ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ మెమోరీస్ అయితే ఉంటాయి అనమాట. ఈ సీజన్ మొత్తం తను చేసిన చిలిపి పనులు, అల్లర్లు, ఫైట్స్ అన్ని క్యాప్టెన్సీ దాని గురించి అన్నీ పెట్టేసారనమాట. అన్ని ఫోటో ఫ్రేమ్స్ కనిపిస్తాయి. అవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాళ్ళ మమ్మీ ఫ్రేమ్ అయితే చూసి బాగా మురిసిపోతాడనమాట. మా మమ్మీ వచ్చింది ఆ మూమెంట్ మర్చిపోలేనని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అన్నీ గుర్తు చేసుకుంటాడనమాట. ఒక్కొక్క ఫోటో చూసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా వీడియో చూసినప్పుడు. అయితే ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ చేసిరు అసలు. సో ఇంకోటి ఆ క్యాప్టెన్సీ వచ్చినప్పుడు కూడా నన్ను పొడిచింది డెమోనే అని చెప్పి అనడము, అన్ని ప్రతి ఒక్కటి రీకలెక్ట్ చేసుకోవడం అనేది హైలైట్ అనిపించింది. ఆయనకు స్పెషల్గా ఆ మెమొరీస్ మంచి మంచి మెమొరీస్ అయితే ఫ్రేమ్ కట్టి ఆడ పెడతారు కదా, అది చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరి ఫోటో బాగా ఉంటాయి అన్నమాట అక్కడ. సో మొత్తానికైతే బిగ్ బాస్ అయితే ఏవి చూపిస్తూ తనని పొగుడుతలు అయితే మామూలు లేవు అసలు. ఇమాన్యుల్ ఒక రేంజ్లో పొగుడుతాడు అసలు. తను సామాన్యులుగా ఎలా వచ్చిండు, అసలు కమీడియన్ ఎలా అయ్యిండు, తన ఒక హీరోగా ఎలా తన గేమ్ని ఆడిండు అనేది మొత్తం విడమర్చి చెప్తానమాట. అది హైలైట్ అనిపించింది నిజంగా. ఒక్కొక్క మాట బిగ్ బాస్ చెప్తుంటే మాత్రం ఇమాన్యుల్ మస్తు హ్యాపీ అయిపోయాడు, మస్తు ఎమోషనల్ అయిపోయాడు, ఏడ్చేసనమాట. ఇంకోటి ఆడియన్స్కి ఒక మాట ఇస్తాను చెప్పాను కదా, ఏమని మాట ఇస్తారంటే, నాకు కట్టే కాలేంత వరకు నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను, నా లైఫ్ మొత్తం మీకే అంకితం చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా బాధ్యత అని చెప్పి ఈ మాట అంటాడు. నాకు హైలైట్ అనిపించింది. నాకు కట్టే కాలేంత వరకు అనే మాట విన్నప్పుడైతే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. నిజంగా ఇమాన్యుల్ లేనిది ఈ సీజన్ అయితే లేదు. నేను ఒక 100 సార్లు చెప్పాను ఈ సీజన్ మొత్తంలో. ఎందుకంటే ఈ షో నడిచింది జస్ట్ ఈ డే 1 నుంచే ఇమాన్యుల్ అయితే చాలా అంటే చాలా నవ్విస్తుండు. ఎక్కడ డల్ కాలేదు. ఏ ఎపిసోడ్లో కూడా అరే ఇమాన్యుల్ ఏం జోక్ చేస్తలేడు అనే ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే. ప్రతిసారి ఇమాన్యుల్ ఏదో ఒక స్కోప్ ఉన్న అసలు మామూలుగా కామెడీ చేయలేదు, ఎంటర్టైన్మెంట్ చేయలేదు. తనకి ఏ స్కోప్ ఉన్నా లేకున్నా అందరిని నవ్వించిండు. అది ఇంకోటి గేమ్స్ ఆడిండు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది బాగా తెలిసింది ఇమాన్యుల్కి అయితే. నిజం చెప్తున్నా, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలని అక్కడ స్టాండ్ తీసుకున్నాను. అందరినీ బాగా సపోర్ట్ చేసిండు, అసలు మామూలుగా సపోర్ట్ చేయలేదు. తన గేమ్ వైజ్గా మాత్రం 100కి 200% ఎఫర్ట్స్ పెట్టిండు ఇమాన్యుల్ అయితే. నిజంగా ఈ మాట అయితే డెమోన్కి అసలు గట్టి పోటీ ఇచ్చిండు, అసలు మామూలు పోటీ ఇవ్వలేదు. ఎన్నో దెబ్బలు తలిగించుకొని గేమ్స్ ఆడి తనేంటనేది ఈ సీజన్లో ప్రూవ్ చేసుకున్నాడు. అది ఇమాన్యుల్ అసలు. సో అన్ని గేమ్స్లలో 100% ఎఫర్ట్స్ ఇచ్చిండు, అన్ని ఎంటర్టైన్మెంట్ చేసిండు, అన్ని విధాలుగా అన్ని రకాలుగా హైలైట్ అంటే హైలైట్ నిలిచింది ఇమాన్యుల్ అనమాట. సో టాప్ 2కి టాప్ 3కి డిజర్వ్ అని చెప్పొచ్చు. ఇమాన్యుల్ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు. సో ఇమాన్యుల్ ఆట చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.